నల్లగొండ ప్రజలకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఒక కలగానే మిగిలిపోయింది. గత ప్రభుత్వ హయాంలో 7 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను నిర్మించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను నిర్లక్ష్యం చేసి మూలన పడేసింది కాంగ్రెస్ సర్కార్. సకల హంగులతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నేడు అలంకారప్రాయంగా మిగిలింది. ఎక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో అని భయపడుతూ కాంగ్రెస్ మంత్రులు చేస్తున్న అరాచకాలపై ప్రజలు, వ్యాపారులు మండిపడుతున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో సకల హంగులతో 7 కోట్ల నిధులతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను కావాలని కక్షపూరితంగా మూలన పడేశారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. నల్గొండ పట్టణంలో ఇప్పటి వరకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లేదు. ఇది గ్రహించిన అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలోనే మోడల్ గా ఉండేలా నల్గొండలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను అందంగా 2 ఎకరాల విస్తీర్ణంలో సర్వాంగ సుందరంగా నిర్మించారు. పూర్తి పర్యావరణ హితంగా సైంటిఫిక్ పద్ధతుల్లో సోలార్ సిస్టంతో ఏర్పాటు చేశారు. మొత్తం 3 బ్లాకుల్లో 180 దుకాణ సముదాయాలతో దీన్ని నిర్మించారు. ఈ మార్కెట్లో అన్ని బ్లాకులకు సౌర విద్యుత్ అందించేలా ప్రత్యేకంగా సోలార్ సిస్టంను నిర్మించారు. ఈ మార్కెట్లో ఎటు వెళ్లినా, ఏ బ్లాక్ లోకి వెళ్లినా గాలి వెలుతురు స్పష్టంగా ప్రసరించేలా డోమ్స్ డిజైన్ చేసి ప్రత్యేక వెంటిలేషన్ సిస్టంను నిర్మించారు. కూరగాయలు కుళ్లిపోకుండా తాజాగా ఉండేలా సైంటిఫిక్ పద్ధతుల్లో బ్లోయర్స్ నిర్మించారు. ఇంత అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన ఈ సమీకృత మార్కెట్ నేడు అలంకారప్రాయంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మార్కెట్ ను మూలన పడేసింది. ఇందులో కూరగాయలు వ్యాపారం చేసుకునేందుకు వ్యాపారులకు అనుమతి ఇవ్వడం లేదు. గేట్లకు తాళాలు వేసి పడావు పెట్టారు. దీంతో లోపలంతా అన్ని స్టాల్స్ శిథిలావస్థకు చేరాయి. నిర్మాణాలన్నీ ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. వాడుకలో లేకపోవడంతో సోలార్ సిస్టమ్ బ్లోయర్స్ అన్ని చెడిపోయి మరమ్మతులకు గురయ్యాయని స్థానికులు చెబుతున్నారు. ఓపెన్ చేసి అండ్లకు పోదాము, కూరగాయలు తడుస్తున్నాయి. కేసీఆర్ కట్టించిండు కానీ ఈయన ఓపెన్ చేస్తలేడు, ఫోన్ ఇస్తలేడు, అండ్లకు తాళం వేసుకున్నాడు. మాకు అప్పుడు కేసీఆర్ కట్టించిండు అది మాకు. ఇప్పుడు మాకు అంతా మంచిగా ఇక్కడ పసులు అవి అన్నీ వస్తున్నాయి, సరుకులు ఖరాబ్ అవుతుంది. మాకు ఆ గోదాం కావాలి, జర ఓపెన్ చేసి మాకు సెంట్రల్ కావాలి. ఇక ఈ మార్కెట్లో ఆనొచ్చినాడు బురద నీళ్ళు మొత్తం పడుతున్నాయి సార్. ఇక్కడ ఆ మార్కెట్ మాకు ఇస్తే జర మంచిగా ఉంటుంది. ఈడ మొత్తం నీళ్ళు వచ్చే నీళ్ళు వస్తుంది, కస్టమర్కి మొత్తం మళ్ళీపోతున్నారు. మాకు లాస్ అవుతుంది, మొత్తం సరుకు తడుస్తుంది. ఇక్కడ మార్కెట్ కావాలి మాకు. ముందు మా మార్కెట్ అయితే మంచిగా ఉంటుంది, వచ్చే కస్టమర్ కొనుక్కుంటారు, మాకు కూడా వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అది నల్గొండ ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయ్యాడు. ఆయన మంత్రి అయినప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులన్నీ ఒక్కొక్కటిగా మసకబారే కుట్రలు పన్నుతున్నాడని ప్రతి ఒక్కరూ ఆరోపిస్తున్నారు. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను కావాలని నిర్లక్ష్యం చేసి తాళాలు వేసి మూశారని వ్యాపారస్తులు, ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ మూసేయడంతో తామంతా రోడ్లపైనే దుమ్ము ధూళిలో కూర్చొని కూరగాయల్ని, పండ్లను అమ్ముకుంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారస్తులు మండిపడుతున్నారు. మా కోసం రైతు మార్కెట్ కట్టారు సార్. ఇందులో కూరగాయలు కూడా పోతున్నాయి, మాకు పసులు వచ్చి తింటున్నాయి. కొన్ని మొన్ననైతే టమాటా మొత్తం ఖరాబ్ చేసినాయి, క్యాబేజీ, ఆలుగడ్డ మొత్తం. దయచేసి మాకు ఇవ్వండి మార్కెట్. చాలా ఇబ్బంది అవుతుంది. వాన వచ్చినాడు మొత్తం కూరగాయలన్నీ తడిచిపోతున్నాయి. ఇక్కడ మడుగు ఉంటుంది మార్కెట్ మొత్తం. కొత్త మార్కెట్ మాకు ఓపెన్ చేశారు కాబట్టి మాకు కేటాయిస్తే మేము అందులోకి వెళ్ళి రోజు కూరగాయలు సాధారణంగా అమ్ముకొని వెళ్తాము. పాత మార్కెట్లో మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది, వర్షం వచ్చినా ఇబ్బందిగా ఉంది. తర్వాత ఈ రేకుల షెడ్డు దీంట్లో ఏమైనా మిగిలిన కూరగాయలు అందరూ పెట్టిపోయినా కూడా అవి పాసిపోవటం, ఎండిపోవటం ఇలా జరుగుతుంది. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రైతులు, చిరు కూరగాయ వ్యాపారులు ఎండ, వాన, చలి తేడా లేకుండా దుమ్ములో ధూళితో ఇబ్బందులు పడుతున్నారు. వారి కోసం కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి కూరగాయల మార్కెట్ నిర్మాణం చేపట్టారు. దీన్ని త్వరగా వినియోగంలోకి తేవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.